మనము ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అపోస్తున్నటువంటి యోహాను యేసుక్రీస్తు యొక్క అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు ఈ యొక్క పత్రికను రాసినట్టు మరి మొదటి యోహాను 2, 3 యోహాను పత్రికలు, అదే రీతిగా యోహాను సువార్త ఇవన్నీ దీనితో పాటు ప్రకటన గ్రంథం కూడా రాసినట్టు మనం గమనించగలం. ప్రాముఖ్యంగా యోహాను యొక్క ఉద్దేశం అంతా కూడా దేవుడు ఏమై ఉన్నాడో అనేటువంటి భావన ఎక్కువ రాస్తూ వచ్చాడు. యోహాను సువార్తల్లో మనం చూసినట్లయితే దేవుడు ఆత్మ రూపంలో ఉన్నటువంటి దేవుడుగా, కుమారుడిగా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అయితే ప్రత్యేకంగా ఈ పత్రికలో మొదటి యోహానులో చూస్తే ఆయన ప్రేమై ఉన్నాడు, ఆయన ప్రేమ గల్లవాడు, ఆయన ప్రేమ మనతో ఎల్లప్పుడూ ఉంటుందనేటువంటి భావన ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటుంది. మరి దేవుని ప్రేమించడమే దేవుని ఆజ్ఞలను పాటించడమని, ఆయన ఆజ్ఞల్ని మనం పాటించగలుగుతున్నాము అంటే దేవుని నిజంగా ప్రేమిస్తున్నాము అనేటువంటి భావన మనలో ఉంటుందని యోహాను నేర్పిస్తూ వచ్చాడు. యోహాను యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్న శిష్యుడు. అంటే నేను అంటాను, తన గుండె చప్పుడు కూడా విన్నాడు. అంటే యేసు ప్రభు ఏమని ఆలోచిస్తున్నాడు, యేసు ప్రభు మన గురించి ఏమని తలంపు కలిగి ఉన్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నాడు యోహాను. దగ్గరే ఉండి అతన్ని గమనించాడు, దగ్గరనే ఉండి నేర్చుకున్నాడు. అంతేకాదు సిలువ దగ్గర కూడా ఎక్కడికి పారిపోలేదు, అక్కడే ఉన్నాడు. తల్లి అయిన మరియను అప్పజెప్పినప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భూస్థాపన విషయంలో కూడా ఆయన అక్కడే ఉన్నాడు. అంటే యోహానుకు ఎండ్ టు ఎండ్ మరి సమస్తము చాలా క్లారిటీగా యోహాను తెలుసుకోగలిగాడు కాబట్టి ఈ పత్రికలో చాలా లోతుగా రాస్తున్నాడు. నిన్నటి దినమున మనం ధ్యానం చేసుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఆయన మనతో సహవాసాన్ని పరిపూర్ణం చేయడానికే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. మనతో సహవాసం మనకు ఉండాలి అంటే ఆయనకు మనకు మధ్యలో ఉన్నటువంటి అడ్డమైనటువంటిది పాపము అనేటువంటి దాన్ని తీసివేయాలి. ఆ పాపం పోవాలి అంటే ఒకటే ఒక మార్గం, వెరీ సింపుల్, వెరీ ఈజీ. ఏంటండి అంటే ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకున్నప్పుడు, ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక దాన్ని ఆయన తన రక్తము చేత దాన్ని పవిత్రపరిచేటువంటి వాడు, నమ్మదగిన వాడు అని ఒక అష్యూరెన్స్, నిశ్చయత మనకు ఈ మొదటి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. అదే రీతిగా రెండో అధ్యాయంలో మనం చాలా చక్కగా ధ్యానించాము. రెండో అధ్యాయంలో కూడా ఒక సహోదరుని ప్రేమించలేకపోతే, అంటే అంతరంగంలో దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి బాహ్యంగా క్రియారూపకంలో మనము ఆ ప్రేమను వెల్లడి చేయలేకపోతే అది వ్యర్థమైనటువంటి భక్తి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అంటే మనం ఇంకా చీకట్లోనే ఉన్నాము అని అర్థం. అంటే దేవుణ్ణి ప్రేమించడము అనేటువంటి మాట దేనితో పోలుస్తున్నాడు అంటే, మనం ఇతరులతో కూడా ఎలా ఉంటున్నాము అనేది కూడా ప్రాముఖ్యము అని మనం నేర్చుకోవాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తుంటే చాలు, ఇతరులతో నాకు సంబంధం లేదు అనుకోవడం పొరపాటు. అంతేకాదు, ఇతరులతో మనం బానే ఉండి దేవునితో సంబంధం లేకపోవడం కూడా పొరపాటే. కాబట్టి ఇది పరస్పర సంబంధాల మధ్య కలయికగా ఉన్నటువంటి అన్యోన్య సహవాసమే క్రీస్తుతో మనకుండేటువంటి అనుబంధం. ఈ అనుబంధమే మనల్ని క్రీస్తులో ఇంకనూ లోతైనటువంటి సంబంధం వైపు నడిపిస్తది. విశ్వాసాన్ని నేను కలిగి ఉన్నాను అంటే, ప్రేమ నేను కలిగి ఉన్నాను అంటే, దేవుని ఆజ్ఞ నేను పాటించగలుగుతున్నాను అంటే, దేవునితో నాకింకా సత్సంబంధాన్ని కలిగి ఉన్నాను. అంటే నేను వెలుగులో నడుస్తున్నాను. అంటే నేను సత్యములో ఉన్నాను అని అర్థం. ఒకవేళ ఈ 3 మనలో లేదంటే, మనం ఇంకా చీకట్లోనే ఉన్నాము అనేటువంటి విషయాన్ని యోహాను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అయితే ఈ పత్రిక రాసేటువంటి సమయంలో యోహాను ఎఫెసు అనేటువంటి సంఘంలో సంఘ పెద్దగా ఉన్నాడు. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్ని బలపరుస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, యోహానుతో పాటు యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియ కూడా ఆ దినాల్లో ఉండేది. అయితే ఎఫెసు అనేటువంటి ప్రాంతానికి వీళ్ళు అక్కడికి వెళ్ళి సంఘంలో వారు మరి అనేకుల్ని బలపరుస్తూ, సంఘంలో నాయకుల్ని సిద్ధపరుస్తున్నటువంటి క్రమంలో ఈ పత్రికలు రాయబడినట్టు మనం చరిత్రలో గమనించగలం. అందుకే రెండో అధ్యాయము 12వ వచనము యోహాను సువార్త మొదటి పత్రికలో మనం చదువుతున్నాము. ఏమని సంబోధిస్తాడంటే, చిన్న పిల్లలారా అనేటువంటి సంబోధన ఉంటది ఇక్కడ. చిన్న పిల్లలారా అనేటువంటి భావన ఏంటంటే, ఈ పాటికే యోహాను చాలా వృద్ధుడుగా, చాలా పెద్దవాడిగా అయినట్టు మరి చరిత్రను బట్టి మనం గమనించగలం. అంటే మరి దాదాపు ఈ పత్రిక రాస్తున్నటువంటి సందర్భాలు 51 నుంచి 53వ సంవత్సరపు క్రీస్తు శకంలో ఈ పత్రికలు రాయబడ్డాయి. అంటే హీ ఈజ్ మోర్ దాన్ 80-90 ఇయర్స్ అని మనము జాగ్రత్తగా అనుకోవచ్చు అనమాట. సో అంటే ఒక మంచి సీనియర్ గాడ్ సర్వెంట్గా, ఒక మంచి సంఘ కాపరిగా,
ఒక అధ్యక్షుడిగా, ఒక పెద్దగా సంఘంలో ఉన్నటువంటి తన యొక్క వ్యవహరణ బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి పత్రిక మనం చదువుతున్నప్పుడు ఒక మంచి నాయకుడు మనల్ని ఎలా అయితే సరిచేస్తాడో, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక సేవకునిగా తన లక్షణాలను మనకు అర్థమవుతున్నప్పుడు మనం ఈ పత్రికను చాలా జాగ్రత్త కలిగి చదవగలుగుతాం. అయితే కొంచెం ముందు చూసినట్లయితే 13వ వచనంలో చూసినట్లయితే ఏమంటాడంటే, తండ్రులారా అని పిలుస్తాడు. మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. చూడండి, చిన్న పిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. అంతేకాదు, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. అదే రీతిగా యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క సంబోధన చాలా ప్రాముఖ్యమైంది. ఇతరులను గౌరవించేటువంటి అనుభవం, మనం ఎంత పెద్ద సీనియర్ గాడ్ సర్వెంట్ అయినా కూడా దేవునిలో మనము నమ్మకత్వాన్ని, ఒదిగేటువంటి ఆ యొక్క వినయము, విధేయత కలిగి ఉండమని ఒక అనుభవాన్ని ఇక్కడ మనం నేర్చుకోగలం. మనం ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా, ఎంత వయసులో ఏ స్థాయిలో ఉన్నా, తోటి విశ్వాసిని మనము ఎలా పరిగణిస్తామో అది మన ఆత్మీయ స్థితిని జ్ఞాపకం చేస్తుంది. నాకే బాగా తెలుసు అన్నటువంటి అహం, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఏమీ లేదు. ఇక్కడ యోహాన ఎంత పెద్ద సీనియర్ గాడ్ సర్వెంట్ అయినప్పటికీ కూడా ఆయన సంబోధించేటువంటి విధానంలో మనము చాలా అద్భుతమైనటువంటి విషయాలు నేర్చుకోగలం. అదే నిజమైన క్రీస్తు ప్రేమ అండి. ఆయన అంటాడు, సహోదరుని నేను ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటంటే, ఎలా మనం సంబోధిస్తున్నామో, ఎలా మనం వారితో సంభాషిస్తున్నామో అది ప్రేమను వెల్లడి చేస్తది. కాబట్టి అటువంటి అనుభవాలతో మనం ఈ యొక్క చిన్న అంశాన్ని ఇక్కడ నేర్చుకోగలం. 15వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించాలంటే, నేను ప్రత్యేకంగా చాలా సార్లు యవ్వన బిడ్డల మధ్యలో ఈ యొక్క వాక్యాన్ని వారికి నేర్పిస్తున్నప్పుడు నన్ను చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే, అన్నా మరి మేము మంచి జాబ్స్ చేయాలా, కారు కొనుక్కోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ మరి చెయ్యొద్దా అని అడిగారు. ఇంకో గుంపు ఏమని అడిగారంటే, మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే దేవాది దేవుడు ఈ సృష్టినంతా ఎందుకు చేశాడు? అసలు దీన్ని అనుభవించకపోతే ఇంకేం లాభం మనము? పరలోక రాజ్యాని కోసమే మనము సృష్టింపబడ్డామా? అనేటువంటి వివిధ రకమైనటువంటి ప్రశ్నలు యవ్వన బిడ్డలు అడగడం నేను గమనించగలిగాను. అయితే బహుశా మనందరికీ ఇదే ఆలోచన ఉంటది. మనం పొద్దున్న లేసి ఆఫీస్‌కెళ్ళాలి, ఏదో వ్యాపారం జేసుకోవాలి, పొలం పనులు జేసుకోవాలి, బిడ్డల్ని పోషించుకోవాలి, బిడ్డల వివాహం జేసుకోవాలి. భూమి మీద మనకు చాలా పనులున్నాయి. మరి యోహాను ఉద్దేశ్యం ఏంటి? లోకాన్ని ప్రేమించొద్దంటున్నాడు గదా! మరి మీరెవరన్నా దీనికెవరన్నా ఒక ఉదాహరణ చెప్పగలుగుతారా? దీని అర్థం ఏమై ఉంటదో? యోహాను ఉద్దేశ్యం ఏంటో చెప్పండి ఎవరైనా ఒకరు? ఒకరిద్దరు చెప్పండి చూద్దాం. మీరేమనుకుంటున్నారో చూద్దాం. ఎవరైనా అన్‌మ్యూట్ చేసి చెప్పండి. లోకాన్ని ప్రేమించొద్దు అంటే ఏంటి? లోకంలో ఉన్న చెడును ప్రేమించొద్దని. ఓకే. వెరీ గుడ్. ఒక పాయింట్ చాలా బాగుంది. ఇంకెవరన్నా ఇంకొక పాయింట్ చెప్పండి. లోకంలో ఉన్న లోకాన్ని చెడుని దేవుడి కన్నా లోకాన్ని దేవుడి కన్నా ఎక్కువ ప్రేమించదండి. పర్ఫెక్ట్ అండి. ఎవరు చెప్పారు ఇది పాయింట్? ఓకే. నేను చూడలేదు ఎవరి పేరు చెప్పారో తెలియదమ్మా. బట్ పర్ఫెక్ట్. లోకముని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దు. దట్ ఈస్ ద అబ్సల్యూట్‌లీ పాయింట్. అండ్ చెడును కూడా ప్రేమించొద్దు. ఇది ఆల్సో వండర్‌ఫుల్ పాయింట్. లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబు లాంటివి మనం ప్రేమించకుండా, లోకములో ఏదున్నా కూడా దేవుని కంటే మించింది కాదు అనేటువంటి భావననే ఇక్కడ యోహాను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి ప్రేమ వానిలో ఉండదంట. అంటే తండ్రినే మనం మొదటిగా ప్రేమించాలి. ఒక యూట్యూబ్‌లో ఒక ఇంటర్వ్యూ చూసాను నేను. ఒక క్రైస్తవేతరుడు, ఒక క్రైస్తవ విశ్వాసి అయినటువంటి ఒక సేవకుని పాస్టర్‌ని అడిగాడు, "నీ తల్లి కంటే నువ్వు దేవుడిని ఎక్కువ ప్రేమిస్తావా?" అని అడిగాడు. పబ్లిక్‌గా క్వెషన్ అడిగినప్పుడు ఆ సేవకుడు ఒక బలమైనటువంటి ఆన్సర్ ఇచ్చాడు. "నా తల్లి కంటే నా క్రీస్తే గొప్ప" అన్నాడు. నా తల్లిదండ్రులు నాకు ఈ భూమి మీద ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమానము. వారిని నేను సన్మానిస్తాను, అభినందిస్తాను. కానీ వారికంటే నాకు నా దేవుడే గొప్పవాడు అన్నప్పుడు,
ఆ క్రైస్తవేతరుడు ఆ లైన్ని తీసుకోలేకపోయాడు. ఎంత మరి సేవకుడిని అవమానించాడంటే, ఏంటిది, ఒక తల్లిని నువ్వు దేవునితో సమానంగా చూడాలి, దేవుని కంటే తల్లే గొప్ప అనేటువంటిది ఈరోజు నాస్తిక వాదన, లేకపోతే క్రైస్తవేతరుల వాదన. కానీ క్రైస్తవ విశ్వాసులు ఉన్న గొప్పతనం ఏంటంటే, వి డోంట్ యాక్చువల్లీ కంపేర్. అంటే ఏంటంటే, మనము కొన్నిటిని కంపేర్ చేయకూడదు. నీకు దేవుడు కావాలా, అమ్మ కావాలా అంటే ఇది రాంగ్ మ్యాపింగ్ అన్నమాట. నీకు నీ తండ్రి ముఖ్యమా, దేవుడే ముఖ్యమా అంటే ఇట్స్ ఎ రాంగ్ మ్యాపింగ్. నీకు జాబ్ కావాలా, దేవుడే కావాలా అంటే ఇట్స్ ఎ రాంగ్ మ్యాపింగ్. అంటే ఏంటంటే, మనము విశ్వాసంలో నేర్చుకునేటువంటి అనుభవాలు ఏంటంటే, రెండిటిని మనము జత చేసి ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు. మనం వీటన్నిటికంటే ప్రాముఖ్యం నా క్రీస్తు అనేటువంటి భావన ఇంపార్టెంట్. వీటన్నిటికంటే ప్రయారిటీ ఇస్ క్రైస్ట్ అనేటువంటి ఉద్దేశం ఇంపార్టెంట్ అన్నమాట. ఆ ఉద్దేశంతో మనం నడవగలిగితేనే దేవునితో ఒక మంచి సంబంధాన్ని మనం కలిగి ఉంటాం. చక్కని ఆన్సర్ ఇచ్చినటువంటి సిస్టర్స్‌కి మరి అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. 16వ వచనంలో మనం చూసినట్లయితే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. సో మీరందరూ చెప్పినటువంటి ఆన్సర్స్ ని బట్టి మీ అందరికి ఈ మాటలు చక్కగా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఏంటంటే 18వ వచనం నుండి 29వ వచనం మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బోధించినటువంటి బోధన విధానానికి విరోధులు బయలుదేరారనేటువంటి విషయాన్ని ఆనాడే యోహాను వ్యక్తం చేస్తున్నాడు. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడు అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం అండి. యోహాను ఈ పత్రికను రాస్తున్నప్పుడే ఆ యొక్క క్రీస్తు విరోధులు బయలుదేరేశారు. సంఘాల్లోనికి చొరబడుతున్నారు, సంఘాలని విచ్ఛిన్నం చేస్తున్నారు. సంఘ వ్యతిరేకులు వాళ్ళంతా, విరోధులు. వారు ఏం చేస్తున్నారు? వారి ఉద్దేశం ఏంటి అంటే, దేవుని యొక్క విశ్వాసాన్ని చెడగొట్టేటువంటి వాళ్ళు, దేవుని యొక్క మరి సంఘాన్ని చెడగొట్టేటువంటి వాళ్ళు. వారు సంఘం వెలుపటి నుంచి రారు, సంఘంలో నుంచే వారు పుట్టగొడుగులాగా బయటకు వస్తారు, లోపలే ఎదుగుతారు, వాక్యాన్ని తెలుసుకుంటారు, వాక్యంతోనే మనల్ని ఇంకొక డిఫరెంట్ డైరెక్షన్ వైపు పంపిస్తూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ సిద్ధాంతం నేను చెప్తాను చూడండి, మీకు అందరికి అర్థం అవడం కోసము. ఇప్పుడు జెహోవా విట్నెస్ అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది. దాన్ని మన క్రైస్తవ విశ్వాసులంతా దాన్ని వ్యతిరేకిస్తారు. అయితే ఈ జెహోవా విట్నెస్ అనేటువంటిది మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, వాళ్ళందరూ క్రైస్తవ విశ్వాసుల్లాగానే ఉంటారు, వాళ్ళందరూ విశ్వాసుల్లాగానే చలామణి అవుతుంటారు, వాళ్ళు కూడా బైబిల్ పట్టుకొనే బోధిస్తుంటారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని వాళ్ళు వక్రీకరిస్తారు. అంటే ఈ యొక్క విశ్వాసుల గుంపును చెదరగొట్టడానికి వచ్చినటువంటి ఒక భయంకరమైనటువంటి కల్ట్. అలాంటివి కొన్ని వందల వేల కల్ట్స్ ఈరోజు ప్రపంచంలో ఉన్నాయి. వీళ్ళందరూ బయట నుంచి వచ్చి మన సంఘాన్ని చెడగొట్టడానికి కాదు, ఇక్కడ చర్చ కట్టనీయకుండా మేము చేస్తున్నామండి అనేటువంటి వాళ్ళు క్రీస్తు విరోధులు ఏం కాదు. వాళ్ళంతా మన స్నేహితులే. మనము మన విశ్వాసాన్ని చెడగొట్టేటువంటి వాళ్ళు సంఘంలో నుండే వస్తారు, విశ్వాసుల గుంపులో నుంచే బయలుదేరి సంఘాన్ని చెడగొడుతూ ఉంటారు. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ ఈ యొక్క వీరి యొక్క పని ఏంటంటే చూడండి, నేను సొంత మాటలు నేను చెప్పట్లేదు, అక్కడే 19వ వచనంలో రాయబడి ఉంది, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. చూసారా, మనలో నుంచే వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళతో మనం సంబంధం లేదు మనకి. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. సంఘాలని చీల్చేసుకొని, సంఘాల నుంచి నేర్చుకొని, సంఘాల నుంచి వెలుపట్టు వెళ్ళిపోయి కొత్త సంగతుల్ని తీసుకొని వచ్చి వివిధ సంఘాలుగా, వివిధ డినామినేషన్లుగా, వివిధ సిద్ధాంతాలతో వాళ్ళు మరి ప్రారంభిస్తున్నారు. ప్రాముఖ్యంగా చరిత్రలో గమనించినప్పుడు ఈ యొక్క 52వ సంవత్సరంలో, 53వ సంవత్సరంలో అంత కల్ట్ లేదండి. తోమా ఎప్పుడైతే భారతదేశానికి వచ్చాడో ఒక సత్య సువార్తను తీసుకొని వచ్చాడు. భారతదేశానికి వచ్చింది చాలా అద్భుతమైన, స్వచ్ఛమైన, శ్రేష్టమైనటువంటి సువార్త వచ్చింది భారతదేశానికి. అయితే భారతదేశానికి కల్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కింద నుంచి రాలేదు, అది పైనుంచి వచ్చింది.
వెస్టర్న్ సివిలైజేషన్స్ నుంచి కానీ ఈస్ట్ వెస్ట్ నుంచి కానీ కొత్త కొత్త డినామినేషన్స్ వచ్చాయి. అవన్నీ ఎప్పుడు వచ్చాయి అంటే వాస్తవానికి 1900 ఏడీలో చాలా వరకు కల్ట్ డినామినేషన్స్ ప్రారంభమయ్యాయి. ఆ డినామినేషన్స్ పేర్లు నేను చెప్పను, జస్ట్ ఎగ్జాంపుల్గా జెహోవా విట్నెస్ నేను చెప్పాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అంటే రీసెంట్గా మోడర్న్ డేస్లో వచ్చింది 2000 తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క జాంగిల్ జా అని, హెవెన్లీ మదర్ అని, అలాంటి చాలా చాలా వచ్చాయి. బ్రెన్హమ్ అయితే మరి చాలా ఓల్డెన్ డేస్లోనే వచ్చింది అది. ఇవన్నీ కూడా డిఫరెంట్ కల్ట్ డినామినేషన్స్గా ఈ అమెరికా నుంచి కానీ, యూరోపియన్ కంట్రీస్ నుంచి, తర్వాత మరి వెస్టర్న్ సివిలైజేషన్ నుంచి చాలా వచ్చాయి మనకి. ఇవన్నీ తోమా తీసుకొచ్చినటువంటి ఆ యొక్క సువార్తకు వ్యతిరేకంగా కొత్త కొత్త సువార్తలుగా వచ్చాయి. వాస్తవానికి ఇక్కడ మనం గమనించినట్లయితే ఏంటంటే, ఎవరండి దీన్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చింది అంటే, ఇక్కడ 21వ వచనం రాయబడింది చూడండి. మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని, మీరు దాన్ని ఎరిగి ఉన్నందునను, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయిచున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధి. ఇది కీ పాయింట్ అండి. డినామినేషన్ యొక్క చీలిక ఎప్పుడు జరిగిందండి అంటే, త్రిత్వము కాదనేటువంటి ఒక వర్గం, త్రిత్వము అవుననేటువంటి ఒక వర్గం ఇప్పుడు చీలిక అయిపోయింది. తండ్రి కుమారుడు వేరైనటువంటి ఒక వర్గం, తండ్రి కుమారుడు ఒక్కటైనటువంటి ఒక వర్గం. ఇది సత్యమా ఇది అసత్యమా అనేటువంటి భావనలోనే చాలా మంది కొట్టుకొని గ్రూపులుగా మారిపోయారు, డినామినేషన్లుగా చీలిపోయారు. ఇప్పుడు మార్మనిజం లాంటి సిద్ధాంతాలు కానీ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లాంటి సిద్ధాంతం కానీ, లేకపోతే పెంటికోస్టల్ సిద్ధాంతం కానీ, హెబ్రోన్ కానీ, లేకపోతే సిలోన్ పెంతికోస్, ది ఇండియన్ పెంతికోస్, అట్లాంటి డిఫరెంట్ డినామినేషన్స్ అని కూడా వాళ్ళ యొక్క వ్యక్తులు వారి సిద్ధాంతాలని ప్రారంభించి ఇదే రైట్ సిద్ధాంతం అనేటువంటి విషయాన్ని సంఘాలకి బోధించడం మొదలుపెట్టారు. అయితే వీటన్నిటిలో కొన్ని కల్ట్ సిద్ధాంతాలు ఉన్నాయి. ఏంటంటే, వారు తండ్రిని కుమారుని ఒప్పుకున్నటువంటి క్రీస్తు విరోధులు. వీరంతా తండ్రిని ఒప్పుకుంటాం కానీ కుమారుని ఒప్పుకోమంటాడు. ఒకడు అంటాడు మేము తల్లి అయిన మరియను ఒప్పుకుంటాం కానీ కుమారుని ఒప్పుకోమంటాడు. అలాంటి వివిధమైనటువంటి భావజాలాలు ఇక క్రైస్తవ విశ్వాసంలోనికి జొరబడి సంఘాలని పాడు చేస్తూ వచ్చాయన్న విషయాన్ని ఇక్కడ యోహాను జ్ఞాపకం చేస్తున్నాడు. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడుగాడు, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదట నుండి దేన్ని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచినడలా మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహించుననిదే ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానము. ఇక్కడ గమనించండి, కల్ట్ సిద్ధాంతాలు అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయాలు త్రిత్వ సిద్ధాంతంలోనే కానీ, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అటువంటి ఈ విషయాల్లో కానీ, లేకపోతే నిత్య జీవం గురించినటువంటి మాటలు, అంటే భూ సంబంధమైనటువంటి బోధ మీదనే ఎక్కువ ఫోకస్ చేసి పరసంబంధమైన వాటి మీద దృష్టిని కేంద్రీకరించినటువంటి ప్రతి బోధ కూడా క్రీస్తు యొక్క విరోధి సంబంధమైంది అని గ్రహించాలి. ప్రాముఖ్యంగా ఏంటంటే, నిత్య జీవమునకు వారసులుగా చేయడానికి యేసుప్రభుడు వచ్చారు. యేసుప్రభు ఉద్దేశమే అది. యేసుప్రభు వారి ఉద్దేశాన్ని మనము పక్కదో పట్టిస్తున్నాము అంటే ఏంటంటే, భూ సంబంధమైన విషయాల మీద మనం ఫోకస్ చేయగలుగుతున్నామని, అంటే నిత్య జీవాన్ని కోల్పోయేటువంటి బోధన. ఇంత ఇంకా డీటెయిల్గా నేను ఇప్పుడే వెళ్ళను, ఫ్యూచర్లో మనం ఇంకా డీటెయిల్స్ స్టడీ చేద్దాము. బట్ ఇప్పటివరకు అయితే మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. క్రీస్తు విరోధులు 53వ శకంలోనే బయలుదేరారు. మొదటి శతాబ్దంలోనే సంఘాల్లోనికి చొరబడ్డారు, సంఘాల్లో నుంచే బయటకు వచ్చారు. ఈరోజు అనేకటువంటి తత్వ సిద్ధాంతాలు, క్రీస్తుని వ్యతిరేకించే సిద్ధాంతాలు, వాక్యాన్ని వ్యతిరేకించేటువంటి వక్రీకరించే సిద్ధాంతాలన్నీ కూడా సంఘాల్లో నుంచే బయలుదేరారు అనే మాట మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే మనం దాన్ని ఎలా పరిగణించగలము, ఎలా నేర్చుకోగలము, అసలు వాళ్ళు ఎలా ఉంటారు, అది వాక్యానుసారమా కాదా అని ఎలా గ్రహించాలో ప్రతి సొల్యూషన్ యోహాను ఈ పత్రికలో రాశాడు. రాబోయే దినాల్లో ఇంకను అధ్యయనం చేద్దాం. ఇంకొక అడుగు మనం ముందుకేసినట్లయితే ఇక్కడ చూడండి, 27వ వచనం చూస్తే, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచి ఉన్నది కనుక ఎవడనో మీకు బోధింపనక్కర్లేదు. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అభిషేకము అనాయింటింగ్. ఈ అనాయింటింగ్ స్పిరిట్ అనేటువంటిది మనకు ఒక కవచం లాంటిది. అభిషేకము పొందినటువంటి అనుభవాలు. అభిషేకం అంటే ఎవరో ఇస్తే కాదు,
అభిషేకం అంటే మనము ఎక్కడి నుంచో ఏదో చర్చ్కి వెళ్తే ఏదో హోలీ ఆయిల్ రాసుకుంటే వాటర్ తాగితే ఏదైనా 3 సార్లు మునిగితే వచ్చేది కదా అభిషేకం అంటే. అభిషేకం అనేటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్నటువంటి శక్తి. ఇది దేవుని యొక్క వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని సన్నిధిలో మనం రక్షణ పొందినటువంటి జీవితాన్ని జీవించగలిగితే దేవుని యొక్క ఆత్మ మన మీద అభిషేకముగా పనిచేస్తుంది, కవచముగా పనిచేస్తుంది. అప్పుడు ఏ క్రీస్తు విరోధొచ్చినా, ఏ అబద్ధ బోధ వచ్చినా, వాక్యాన్ని వక్రీకరించేది ఏది వచ్చినా కూడా ఇది అసత్యము అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు, బోధిస్తాడు. మన సహాయకుడిగా ఉంటాడు, మనల్ని సరి చేస్తాడు. ఎవరైనా వచ్చి వాక్యానికి విరుద్ధంగా మాట్లాడితే ఇది వాక్యానికి విరుద్ధం కదా అని గ్రహింపగలిగేటువంటి సామర్థ్యం మనకు అభిషేకం పొందినటువంటి బిడ్డల్లో ఉంటుంది. కాబట్టి అలాంటి వారిని కదిలించలేము, అలాంటి వారు కదిలించబడరు. ఎన్ని తత్వవేత్తలు వచ్చి మాట్లాడిచ్చినా కూడా అలాంటి వారు కదిలించబడరు. ఈరోజు బహుశా మరి ప్రార్థనలో మీరందరూ ఏకీభవిస్తూ మీరందరూ కూడా ఇటువంటి అనుభవాల్లోనికి రావాలి అంటే అభిషేకం అనేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. అది వ్యక్తిగత దేవునితో సాన్నిహిత్యంలో పొందుకోగలం ఎక్కువగా. జాగ్రత్త గమనించండి, మరలా మీకు చెప్తున్నాను. ఎవరో మన తల మీద చేతులు పెట్టడం వల్లనో, లేకపోతే ఎక్కడో మనం కొన్ని పుణ్యకర్రలు చేయడం వల్లనో, కానుకలు ఇవ్వడం వల్లనో, లేకపోతే హోలీ సంబంధించినటువంటి ఏవైనా కార్యాలు చేయడం వల్లనో అభిషేకము రాదు. ప్రియమైన బిడ్డలారా, అభిషేకము పొంది ఉండేటువంటిది బోధను గ్రహించినప్పుడు, బోధనకి అనుసరంగా జీవిస్తున్నప్పుడు. అందుకే అంటాడు ఇక్కడ చూడండి, మీరు ఇక్కడే గమనించండి. ఈ యొక్క బోధించినటువంటి విషయాలు మనం గ్రహింపులోనికి తీసుకొని వాక్యానుసారంగా మనం జీవించగలుగుతున్నప్పుడే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనలో ఉంటుంది. అది వ్యక్తిగతంగా దేవునితో ఉన్న సాన్నిహిత్యం, వ్యక్తిగతంగా దేవునితో ఉన్నటువంటి బలం. ఈ మాటను మనము అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మీరు యెరూషలేములోనే నిలిచి ఉండుడి, అప్పుడు మీ మీదకి పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వస్తుంది. అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయ, సమరయలు, బూదిగంతంలోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తారు. అంటే దెర్ ఈజ్ అ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ బీ అపాన్ యూ. మీ మీదకి దేవుని యొక్క శక్తిని దేవుడు పంపిస్తాడు. ఎప్పుడు? దేవునిలో మనం నిలిచి ఉన్నప్పుడు. యెరూషలేము అంటే స్థానిక సంఘానికి సాదృశ్యంగా ఉంది. యూదయ, సమరయ మన చుట్టుపక్కల ప్రాంతాలకు సాదృశ్యంగా ఉంది. అదే రీతిగా మరి బూదిగంతములకు వెళ్ళి సువార్తను ఆ దినాల్లో ప్రకటించగలిగారు అంటే వారు అటువంటి అభిషేకాన్ని పొందుకోగలిగారు. ఈరోజు నీవు నేను కూడా ఇదే అభిషేకాన్ని పొందుకోగలం. నిజమైన అభిషేకం దేవునితో ఉన్న సాన్నిహిత్యం, నిజమైన అభిషేకం దేవుని సహవాసం, నిజమైన అభిషేకం పరిశుద్ధాత్మ యొక్క ఆవరింపు, నిజమైన అభిషేకము పరిశుద్ధాత్మ యొక్క కాపుదలలో మనం ఉన్నప్పుడు. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా దేవునితో ఉన్నటువంటి ఔన్నత్యంలోనే మనం వస్తాం. ఇవి ఉన్నప్పుడే క్రీస్తు విరోధుల్ని పట్టుకోగలుగుతాం. మరి దేవుని వ్యతిరేకించేటువంటి బోధన కూడా మనము వ్యతిరేకించగలుగుతామని గమనించగలం. 28వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. నీతిని జరిగించేటువంటి వారముగా ఎప్పటిదాకా ఉండాలి అంటే ఆయన రాకడ వచ్చేంత వరకు మనము అదే నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. అంటే వ్యక్తిగతంగా అది అసాధ్యం. కాబట్టి మనకు అభిషేకం అనేటువంటి శక్తి మనము సంపాదించుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ యొక్క 2వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగాల్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా మీరు గ్రహించాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. అయితే 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి యోహాను మరి చక్కని విషయాలు జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే దేవుని ప్రేమలో నిలిచి ఉండేటువంటి విషయాల్ని మొదటి 5 వచనాల్లో మనం గమనించగలం. మొదటి 5 వచనాలు మనం క్షుణ్ణంగా మనము గమనించినట్లయితే, దేవునిలో మనము ఆ ప్రేమలో నిలిచి ఉండమని మొదటి వచనంలో, అంతేకాదు ప్రియులారా 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఈ 2వ వచనాన్ని నేను చాలా డీటెయిల్గా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ప్రతి విశ్వాసికి ఒక గొప్ప అనుభవం ఉంటుందండి. ఆ అనుభవాన్ని నేను ఈరోజు ఈ 2వ వచనం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తాను. మరలా ఈ వచనం చదివిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు
ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయనను పోలి ఒకనాడు మనము మార్పు చెందబోతున్నాము. క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో ఒక అద్భుతమైనటువంటి అనుభవం ఏంటో తెలుసా అండి? మరణ పడకల అనుభవం. దేవుడు ప్రేమించేటువంటి బిడ్డల్ని చివరి దశలో కూడా దేవుడు సునాయాసంగా తన యొక్క మహిమకు అంత త్వరగా తీసుకొని వెళ్ళడు. ఇది గొప్ప అనుభవం ప్రియమైన బిడ్డలారా. ఎంతో గొప్ప దైవజనులు, సేవకులు మీరు చూడండి. దే హ్యావ్ స్పెండ్ దేర్ లాస్ట్ డేస్ ఆన్ ద డెత్ బెడ్. డెత్ బెడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ క్రిస్టియన్ లైఫ్. అది శాపం కాదు, అది శిక్ష కాదు, అది పరిపూర్ణత, సంపూర్ణతోనికి మనం మార్చబడ్డానికి సిద్ధపాటు. ఇది గొప్ప దృష్టికోణంతో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రాముఖ్యంగా మన తల్లిదండ్రులు కానీ లేదా మన స్నేహితులు ఎవరైనా తెలిసినటువంటి వారు కానీ మంచి విశ్వాసులు, వారు చాలాసార్లు దే గో అంటిల్ ఐసీయూ, దే గో అంటిల్ దట్ లాస్ట్ డేస్. ఎందుకయ్యా అంటే మన టార్గెట్ ఏంటి అంటే మనము క్రీస్తులో రూపాంతరం చెందాలి అంటే ఆయన పోలికలోకి మనం టార్గెట్ అనమాట. అంటే 100% మనము దేవుని యొక్క స్వారూప్యంలోనికి, ఆయన స్వభావంలోనికి మనం మార్చబడే స్థితి, అది నిత్య మహిమ. అది మనం మార్చబడాలి అంటే శరీరముగా, నడవడిలో, వైఖరిలో, తలంపులో, మాటలో, ప్రవర్తనలో, బోధలో ఎక్కడైనా పొరపాట్లు ఉన్నాయేమో వాటన్నిటినీ సరిచేసేటువంటి సమయమే మరణ పడకల అనుభవం. ఒక నీతిమంతుని యొక్క మరణము యెహోవా దృష్టికి విలువగలది. యెహోవా భక్తుల యొక్క మరణం అంట ఆయనకు అంత విలువైనటువంటిది. అంటే మనం అనుకుంటాము, ప్రభువా అలా శుభ్రంగా ఒక బిర్యానీ తినేసి పడుకుంటే పోతే చాలులే అని చాలా మంది అనుకుంటారు. ఎందుకు ఈ కష్టాలు, ఈ లోకంలో ఎన్ని ఇబ్బందులు ఎందుకు, ఇన్ని అనారోగ్యాలు ఎందుకు అని. మన శరీరము ఎంతటి వేదన అనుభవించినప్పుడు, ఎంతటి బాధను అనుభవించినప్పుడే ఆ వేదన, ఆ బాధ మన శరీర రుగ్మతల్ని సైతం ఆత్మ ప్రక్షాళన వైపు నడిపిస్తుందండి. ఇది ఒక గొప్ప అనుభవం. ఈ అనుభవాన్ని అందరికీ అనుమతించబడదు, కొందరే, వెరీ ఫ్యూ పీపుల్. ఎస్పెషల్లీ సోదరుడు పిల్లి గ్రహం గారు తన ఆఖరి డైరీలో రాస్తూ అంటాడు, హీ సఫర్డ్ విత్ ప్రోస్టేట్ క్యాన్సర్ అండ్ హిస్ ఎండ్ డేస్. బ్రదర్ భగత్ సింగ్ గారు కూడా ఆన్ హిస్ ఎండ్ డేస్ 90 to 95 కొన్ని ఇయర్స్ దేవర్ ఆన్ ద బెడ్, దేవర్ జస్ట్ ప్రేయింగ్, అంతే. అంటే ద స్పిరిట్ ఈజ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మింగ్. ద స్పిరిట్ ఈజ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మింగ్ అనమాట. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే, చూడండి, ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుము. చూడండి, ఆయన పోలికలోనికి మనం ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి, ఆయన పోలికలో మనం ట్రాన్స్ఫిగరేషన్ అవ్వడానికి, రూపాంతరం చెందడానికే ఈ ప్రక్రియ ప్రియమైన బిడ్డలారా. ఈరోజు విశ్వాస అనుభవంలో ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించాల్సిందిగా నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. మన అంత్య దినాలు బహుశా దేవుడు బాగా ప్రేమించాడు అనుకోండి మనల్ని, అంత్య దినాలు చాలా కఠినంగా ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని మహిమపరచండి. ఎందుకంటే అవన్నీ కూడా రూపాంతర అనుభవంలో భాగమని గ్రహించండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన మనల్ని సరిచేసి సంపూర్ణతలోనికి తీసుకొని వెళ్తాడు. ఇదే ప్రత్యక్షత అనేటువంటి అనుభవం. ఈ ప్రత్యక్షత అనుభవంలో దేవుడు నీతిమంతులైనటువంటి విశ్వాసుల్ని, తను ఎన్నుకున్నటువంటి వారిని, ప్రేమించినటువంటి వారిని ఆయన సంపూర్ణతలోనికి తీసుకొని వెళ్ళాలి అనేటువంటిది ఆయన ఉద్దేశం. హీ వాంట్ టు కన్వర్ట్ అస్, హీ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ అస్ ఇంటూ హిస్ బీయింగ్. ఆయన పోలికలోనికి రావడానికి, ఆయన ఫీచర్స్ మనకు రావాలని, మనం ఎత్తబడినప్పుడు మహిమలో ఆయన వలె మనం అవ్వాలనేటువంటి అనుభవమే ఈరోజు మరి యోహాన్ నేర్పిస్తున్నాడు. ఈరోజు ఆనాడు సంఘానికి నేర్పించినటువంటి విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియమైన బిడ్డలారా. అందుకే మనం జాగ్రత్తగా గమనించినప్పుడు, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. చూసారా, మనల్ని పవిత్రతలోనికి తీసుకొని రావడానికి, 100% పరిశుద్ధతలోనికి తీసుకొని రావడానికి, 100% నీతిమంతులుగా చేయడానికే
ఆయన ప్రయాసపడేటువంటి వాడు. కాబట్టి దాన్ని అనుమతించాలి మనం మన జీవితంలో, మన శరీరంలో, మన యొక్క ప్రతి విషయంలో. కాబట్టి ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ప్రత్యేకంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి విశ్వాసులు ఈ గొప్ప అనుభవాన్ని అనుభవించగలరు. గాడ్ లవ్స్ అస్. ఆయన మనల్ని ప్రేమించేవాడు, ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాము అనేటువంటి దాన్ని, ఇటువంటి విషయాలు మనము వ్యక్తపరుచుకున్నప్పుడే అర్థమవుతుందండి. ఇది గొప్ప అనుభవం. ఇది సంఘాల్లో చెప్పేటువంటి మాట కాదు. ఎందుకంటే దిస్ మెసేజ్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి. అనేకులకు కాదు ఇది. కానీ ఎవరైతే క్రీస్తులో నిలిచి ఉంటారో, ఎందుకంటే ఆనాడు శిష్యులు ఈ విషయాలు తెలుసుకున్నారు కాబట్టే వారి జీవితాలని వాళ్ళు క్రీస్తు కొరకు పణంగా పెట్టుకున్నారు. తోమా వెనక నుంచి బల్లెపు పోటు, పేతురు తలకిందులు సిలువ వేయబడ్డాడు, యోహాను ఆ నూనెలో కాల్చివేయబడి పద్మాసు దీపంలో పారవేయబడ్డాడు, ఆఖరి కొన ప్రాణంతో ప్రకటన గ్రంథాన్ని రాశాడు మన కోసం. అలా ప్రతి ఒక్కరు హతసాక్షులుగా అయ్యారు. ఎందుకు అయ్యారయ్యా అంటే దే హ్యావ్ లిజన్ దట్ ఎండ్ డేస్ ఆర్ నాట్ ఈజీ ఫర్ దెమ్. తెలుసుకున్నారు. శ్రమల కొలిమిలో నుంచి వెళ్తూ క్రీస్తుని చేరుకున్నారు. స్టెఫెను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడే పరలోక రాజ్యం తెరవబడింది స్టెఫెను కోసం. హతసాక్షుల మరణము ఎక్కడున్నారండి? హతసాక్షుల ఆత్మలు ప్రకటన గ్రంథంలో మనం చూస్తే దేవుని యొక్క సింహాసనం కింద హతసాక్షుల యొక్క ఆత్మలు ఉన్నాయి. And it's nothing but the whole throne of God is carried upon the souls of the martyrs. దేవుని యొక్క హతసాక్షుల ఆత్మల మీద దేవుని సింహాసనం ఉంది. అంటే ఎంత ధన్యత వాళ్ళు పొందుకున్నారో మనం గమనించగలం. కాబట్టి ప్రతి విశ్వాసిని దేవుడు అంత సాదాసీదాగా వదిలిపెట్టడండి. వాళ్ళందరినీ సరి చేసుకొని 100% కంప్లీట్ చేసుకొనే తన రాజ్యంలోకి తీసుకుని వెళ్ళడానికే ఆయన కొందరిని చూస్ చేసుకున్నాడు. దానికి లోబడినటువంటి వారికి నిత్య రాజ్యములో ప్రత్యక్షత అనేటువంటి అనుభవంలో క్రీస్తును చూడగలుగుతారు. అది గొప్ప అనుభవం. ఈ అనుభవం గుండా మరి వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఇటువంటి ఇంకా గొప్ప అనుభవాలు కలిగి ఉండాలని, మీ విశ్వాస ప్రయాణంలో మీరు వేసే ప్రతి అడుగులో క్రీస్తును ప్రత్యక్షతలో, క్రీస్తును ముఖాముఖిగా చూసేటువంటి ఆ గొప్ప ధన్యత మీ అందరికీ రావాలని ఆశిస్తున్నాను. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకనాడు నిత్య రాజ్యంలో ఉండి యేసు క్రీస్తు ప్రభుతో సహవాసం చేసే బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఆ క్రీస్తుతో మమేకమైపోవాలనేటువంటి గొప్ప ప్రేమ మీ అందరి మీద దేవుని యొక్క ఆశీర్వాదము, అభిషేకము నింపబడును గాక.